హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్. ఆంధ్రప్రదేశ్లో ఏబిపిఎస్సి నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్కి నోటిఫికేషన్స్ అనేవి విడుదల కావడం జరిగింది. మరి త్వరలోనే ఇంకా ఇతర నోటిఫికేషన్లు కూడా ఇవ్వడానికి ఏబిపిఎస్సి ఏర్పాట్లు చేస్తుంది. మరి తెలంగాణలో త్వరలోనే మ్యాక్సిమం ఆగస్టు 15లోగా జాబ్ క్యాలెండర్ అనేది రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చి స్థానిక ఎన్నికల తర్వాత నోటిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లేని పక్షంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్లోగానే ఏదైనా 1-2 నోటిఫికేషన్లు విడుదల చేసి మిగిలిన వాటికి జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మన ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో పడేటటువంటి ఏ నోటిఫికేషన్స్ అయినా లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అయినా దేనికైనా సరే మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాం అని చెప్పేసి అంటే కంపల్సరీగా మనకు కావాల్సినటువంటిది కరెంట్ అఫైర్స్. సో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో మనకు కావాలి. సో మరి ఇప్పుడు నోటిఫికేషన్స్ అనేవి వస్తే రాబోయే 3-4 మంత్స్లో ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం రీసెంట్గా మన ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్లో జూన్ కరెంట్ అఫైర్స్ని స్టార్ట్ చేసా. అయితే ఒక పార్ట్ మనం ఇవ్వడం జరిగింది. కొద్దిగా ఇతరత్ర వీడియోస్లో బిజీగా ఉండడం వల్ల మీకు రిమైనింగ్ వీడియోస్ అనేవి ఇవ్వలేకపోయాం. సో ఇప్పుడు మళ్ళీ జూన్ నుంచి కంటిన్యూ చేస్తాం. అతి త్వరలోనే జూన్ కంప్లీట్ చేసేసి జూలై కూడా మీకు చాలా ఫాస్ట్గానే అందించే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. ఆల్రెడీ జూన్ కరెంట్ అఫైర్స్ అనేది ఒక వీడియో చేసాం. మరి నెక్స్ట్ వన్ జూన్ కరెంట్ అఫైర్స్ సెకండ్ పార్ట్ ఈరోజు మనం వీడియో డిస్కస్ చేద్దాం. సో అందరూ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ నుంచి అనేకమైన కోర్సెస్ అనేవి మనం లాంచ్ చేయబోతున్నాం. ఆల్రెడీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంది. త్వరలోనే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తెలంగాణ విద్యార్థుల కోసం తెలుగు మీడియంలో అప్డేటెడ్ కోర్స్ కూడా తెలుగు మీడియం కూడా లాంచ్ చేస్తున్నాం. అలాగే అన్ని సబ్జెక్టుల యొక్క పెడగాగీస్ మ్యాథ్స్ ఆల్రెడీ లాంచ్ చేసాం. ఇప్పుడు త్వరలో మ్యాథ్స్ తెలుగు మీడియం లాంచ్ చేయబోతున్నాం. బయాలజికల్ సైన్స్ అలాగే ఫిజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో పెడగాగీస్ అనేవి లాంచ్ చేయబోతున్నాం. సో ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి కరెంట్ అఫైర్స్లో ఈ సెకండ్ పార్ట్లో మనం డిస్కస్ చేయబోయే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక తీసుకున్నట్టయితే, సో నరేంద్ర మోదీ గారి యొక్క విదేశీ పర్యటనలు. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫారిన్ టూర్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫారిన్ టూర్స్. సో యాక్చువల్గా జూన్ 15th నుంచి 19th మధ్య, సో బిట్వీన్ జూన్ 15th to 19th, జూన్ 15th to 19th మధ్య సో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సైప్రస్ అలాగే క్రొయేషియా, సో సైప్రస్ అదేవిధంగా క్రొయేషియా కంట్రీస్లో విజిట్ చేయడం జరిగింది. సో సైప్రస్ అదేవిధంగా క్రొయేషియా దేశాల్లో నరేంద్ర మోడీ గారు విజిట్ చేయడం జరిగింది. మరి ఆయా దేశాల్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అనేవి దేని మీద జరిగాయి, మోడీ గారి యొక్క పర్యటనలో ఇంపార్టెంట్ ఇష్యూస్ అంటే మెయిన్ మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో ఫస్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే సైప్రస్ పర్యటన. సో మోడీ గారి యొక్క సైప్రస్ పర్యటన. సో ఈ సైప్రస్ విజిట్లో జూన్ 15th to 16th, సో జూన్ 15th, 16th డేట్స్లో మోడీ గారు సైప్రస్ కంట్రీలో విజిట్ చేశారు. సో సైప్రస్ అనేది యూరప్లో ఉంది. దీని యొక్క క్యాపిటల్ ఏదని చెప్పేసి అంటే, సో సైప్రస్ క్యాపిటల్ నికోసియా. సో ఏ దేశం వచ్చినా ఇమీడియట్గా దాని యొక్క క్యాపిటల్ ఏంటి, అలాగే దాని యొక్క కరెన్సీ ఏంటి. సో యూరప్లో ఉంది కాబట్టి దీని యొక్క కరెన్సీ అనేది యూరోప్లో ఉంది కాబట్టి దీని కరెన్సీ ఏదని చెప్పేసి అంటే యూరో అని చెప్పేసి చెప్తా. మరి జూన్ 15, 16 డేట్లో మోడీ గారు సైప్రస్లో విజిట్ చేశారు. మరి లాస్ట్ 2 decades, సో గడచిన 2 దశాబ్దాలలో సైప్రస్లో విజిట్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరని చెప్పేసి అంటే మోడీ గారు మాత్రమే. సో లాస్ట్ 2 decadesలో సైప్రస్లో విజిట్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరని చెప్పేసి అంటే మోడీ గారు అని చెప్పేసి చెప్తాం. సో ఈ సందర్భంగా సైప్రస్ యొక్క అధ్యక్షుడైనటువంటి
సో సైప్రస్ యొక్క కరెన్సీ ఏమో యూరో, క్యాపిటల్ ఏది అని చెప్పేసి అంటే నికోసియా అని చెప్పేసి చెప్తాం. సో ఈ సైప్రస్ యొక్క అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెన్. సో సైప్రస్ ప్రెసిడెంట్ నికోస్ క్రిస్టోడౌలిడెన్తో నరేంద్ర మోడీ గారు ఇక్కడ సమావేశం అనేది కావడం జరిగింది. సో ఈ రెండు దేశాల మధ్య డిఫెన్సు, అదేవిధంగా బిజినెస్ ట్రేడ్, అలాగే హెల్త్ సెక్యూరిటీ, అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, రక్షణ రంగము, వ్యాపారము, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరులు, అలాగే క్లైమేట్ చేంజెస్, ఇతరత్ర అంశాల మీద ఇక్కడ మెయిన్గా డిస్కషన్స్ అనేవి జరిగాయని చెప్పేసి చెప్తాం. అయితే ఈ సైప్రస్ అధ్యక్షుడికి మన నరేంద్ర మోడీ గారు కాశ్మీర్, సో చేనేత కశ్మీరీ సిల్క్ తివాచి, సో కశ్మీరీ సిల్క్ తివాచీని గిఫ్ట్గా ఇచ్చారు. సో ఈయనకి నికోస్ క్రిస్టోడౌలిడెన్కి కశ్మీరీ చేనేతతో చేయబడినటువంటి కశ్మీరీ సిల్క్ తివాచీని బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఎవరని చెప్పేసి అంటే నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి చెప్తాం. సో ఈ సందర్భంగా సైప్రస్ దేశం మోడీ గారికి ఆ దేశం యొక్క హయ్యర్ సివిలియన్ అవార్డ్, ఆ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి గ్రాండ్ క్రాస్ ఆర్డర్ ఆఫ్ ద మకారియోస్ III. సో ఇది సైప్రస్ దేశం యొక్క హై లెవెల్ సివిలియన్ అవార్డ్. భారతదేశానికి ఎలాగైతే భారతరత్న అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారమో, మరి సైప్రస్ దేశానికి కూడా అత్యున్నతమైన పౌర పురస్కారం ఏదని చెప్పేసి అంటే గ్రాండ్ క్రాస్ ఆర్డర్ ఆఫ్ ద మకారియోస్ III అనేటటువంటి అవార్డుని నరేంద్ర మోడీ గారికి అందజేయడం జరిగింది. సో ఈ అవార్డుతో మోడీ గారు తీసుకున్నటువంటి ఇంటర్నేషనల్ అవార్డు మొత్తం 23 అవార్డ్స్కి చేరుకున్నాయి. సో ఇంటర్నేషనల్ పురస్కారాలు, ఇతర దేశాల యొక్క అత్యున్నతమైన అవార్డులు అందుకున్న సంఖ్య ఎంత అని చెప్పేసి అంటే 23 అత్యున్నత అవార్డులని మోడీ గారు అందుకోవడం జరిగింది. సో ఈ అవార్డుని సైప్రస్ దేశం ఆ దేశం యొక్క మొట్టమొదటి ప్రెసిడెంట్ అయినటువంటి మకారియోస్ III పేరు మీదుగా ఈ అవార్డు అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాం అనమాట. సో ఇది సైప్రస్ దేశం యొక్క పర్యటనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు. మరి నెక్స్ట్ వన్ ఏదంటే క్రొయేషియా. సో మోడీ గారు విజిట్ చేసిన నెక్స్ట్ కంట్రీ ఏదని చెప్పేసి అంటే క్రొయేషియా. జూన్ 18-19 డేట్స్లో సో మోడీ గారు యూరప్ కంట్రీ అయినటువంటి క్రొయేషియాలో విజిట్ చేయడం జరిగింది. మరి ఈ క్రొయేషియా యొక్క రాజధాని క్యాపిటల్ ఏమో జాగ్రెబ్, మరి కరెన్సీ ఏది అని చెప్పేసి అంటే యూరో. సో క్రొయేషియా యొక్క క్యాపిటల్ ఏమో జాగ్రెబ్, మరి క్రొయేషియా యొక్క కరెన్సీ ఏదని చెప్పేసి అంటే యూరో అని చెప్పేసి చెప్తాం. మరి ఈ క్రొయేషియాలో మోడీ గారు విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి, అదేవిధంగా ఆ దేశ అధ్యక్షుడితో కూడా ప్రెసిడెంట్, అలాగే ప్రైమ్ మినిస్టర్, అలాగే ప్రెసిడెంట్ ఇద్దరితో కూడా ఆయన మీటింగ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆ క్రొయేషియా యొక్క ప్రధాని, సో మోడీ గారు క్రొయేషియా ప్రధాని అయినటువంటి ఆండ్రేజ్ ప్లెన్కోవిక్, సో ఆండ్రేజ్ ప్లెన్కోవిక్, సో ఈయన క్రొయేషియా ప్రధాని. ఈయనతో నరేంద్ర మోడీ గారు సమావేశం కావడం జరిగింది. సో సమావేశమై కొన్ని ముఖ్యమైన విషయాల మీద ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. రెండు దేశాల మధ్య అగ్రికల్చర్, వ్యవసాయం, అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ నాలెడ్జ్ షేరింగ్, వ్యవసాయంలో సాంకేతిక విజ్ఞానాన్ని మార్పిడి చేసుకునే అంశాల మీద, అలాగే జాగ్రెబ్ యూనివర్సిటీలో
హిందీ చైర్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి, హిందీ చైర్ అనేది జాగ్రత్త యూనివర్సిటీలో రీస్టార్ట్ చేయడానికి, అలాగే డిఫెన్స్ సెక్టార్లో ట్రైనింగు, అదేవిధంగా సో స్పేస్ టెక్నాలజీలో అగ్రిమెంట్స్, సో సైన్స్ స్పేస్ టెక్నాలజీలో అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం కోసం ఇక్కడ ప్రధానంగా ఈ క్రొయేషియా ప్రధాని ఆండ్రేజ్ ప్లెన్కోవిక్తో అయిన మోడీ గారు సమావేశం చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మోడీ గారు క్రొయేషియా ప్రధాని అయినటువంటి ఆండ్రేజ్ ప్లెన్కోవిక్కి ఒక వెండి కొవ్వొత్తి స్టాండ్ని బహుకరించారు. సో మోడీ గారు వెండి కొవ్వొత్తి స్టాండ్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఇది రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రత్యేకమైనటువంటి కళాకృతితో, రాజస్థాన్ స్టేట్కి చెందినటువంటి ఒక స్పెషల్ కళాకృతితో దీన్ని తయారు చేయబడినటువంటి ఒక గిఫ్ట్, వెండి కొవ్వొత్తి స్టాండ్ ఏమో ఆయనకి గిఫ్ట్గా అందజేయడం జరిగింది. ఎవరికని చెప్పేసి అంటే ఈ ఆండ్రేజ్ ప్లెన్కోవిక్ అని చెప్పేసి చెప్తాం. అలాగే ఆ దేశ అధ్యక్షుడు, క్రొయేషియా అధ్యక్షుడు జొరాన్ మెలనోవిక్. క్రొయేషియా అధ్యక్షుడు జొరాన్ మెలనోవిక్తో కూడా మోడీ గారు సమావేశమయ్యారు. జొరాన్ మెలనోవిక్తో కూడా మోడీ గారు సమావేశమయ్యారు. అయితే ఈ మెలనోవిక్కి ఒక మంచి అరుదైనటువంటి బహుమతిని భారతదేశం తరపు నుంచి మోడీ గారు అందించడం జరిగింది. అదేంటని చెప్పేసి అంటే ఒడిశా రాష్ట్రానికి చెందిన పట్టచిత్ర అనే సాంప్రదాయ కళాకృతి, పట్టచిత్ర అనేటటువంటి సాంప్రదాయ కళాకృతికి చెందినటువంటి ఒక వస్త్రాన్ని, ఆయన సాంప్రదాయ కళాకృతితో చిత్రించినటువంటి ఒక వస్త్రాన్ని ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తాం అన్నమాట. ఇక్కడ ఒడిశాలో చెందినటువంటి పట్టచిత్ర కళాకృతి అనేది చాలా ప్రాచీన కాలం నాటి భారతదేశం యొక్క కళాఖండంగా మనం చెప్పడం జరుగుతుంది. దీని మీద ఒక క్లాత్ మీద ఏంటంటే కలర్స్ తోటి డిఫరెంట్ పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా దీని మీద చిత్రించడం జరుగుతుందని చెప్పేసి చెప్తాం. ఇవి నరేంద్ర మోడీ గారి యొక్క విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. సో 2025 జూన్లో జరిగినటువంటి ముఖ్యమైన ఇతర అంశాలు మనం పరిశీలించినట్లయితే గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు, ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసింది ఎవరని చెప్పేసి అంటే అమెరికా. గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటండి గోల్డెన్ డోమ్ అని చెప్పేసి అంటే అమెరికా భవిష్యత్తులో ఇన్ ఫ్యూచర్లో అమెరికా గగనతలం మీదకి, అమెరికా స్కై వ్యవస్థ మీదకి ఏ దేశానికి సంబంధించిన మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ ఏ వచ్చినా సరే, క్షిపణులు కానీ, డ్రోన్లు కానీ, యుద్ధ విమానాలు కానీ, ఏ అణ్వాయుధాలు కానీ, అణుబాంబులు కానీ ఏవి ప్రవేశించకుండా స్కైలో ఒక స్ట్రాంగెస్ట్ లేయర్ అనేది ఫామ్ చేస్తున్నారు. ఇలాంటి సిస్టమ్ కలిగి ఉన్నటువంటి, ఇప్పటి వరకు ఇలాంటి సిస్టమ్ కలిగి ఉన్నటువంటి ఒకే ఒక్క దేశం ప్రపంచంలో ఏదని చెప్పేసి అంటే ఇజ్రాయిల్. ఇజ్రాయిల్లో ఇలాంటి వ్యవస్థ కలిగి, ప్రపంచంలోనే ఇలాంటి వ్యవస్థ కలిగి ఉంటే తమ దేశం యొక్క గగనతలంలో అంటే ఆకాశంలోకి ఏ దేశానికి సంబంధించిన మిసైల్స్ కానీ, అణ్వాయుధాలు కానీ, క్షిపణులు కానీ, డ్రోన్లు కానీ ఏవి కూడా ప్రవేశించకుండా ఆకాశంలో ఒక స్ట్రాంగెస్ట్ లేయర్ అనేది ఏర్పాటు చేసుకున్న దేశం ఏదని చెప్పేసి అంటే ఇప్పటి వరకు ఇజ్రాయిల్ మాత్రమే. ఇజ్రాయిల్కు ఉన్నటువంటి ఈ టెక్నాలజీని ఏమని పిలుస్తారంటే ఐరన్ డోమ్ అంటారు.
సో ఇజ్రాయెల్కు ఉన్నటువంటి ఈ టెక్నాలజీని ఏమని పిలుస్తారని చెప్పేసి అంటే ఐరన్ డోమ్ అని చెప్పేసి చెప్తారు. మరి అలాగే ఇజ్రాయిల్ లాగే అత్యధిక ఇంకా ఇజ్రాయెల్ కంటే చాలా హై లెవెల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తూ అమెరికా తమ దేశం యొక్క గగనతలంలో కూడా ఏ విధమైన దేశాల యొక్క డ్రోన్లు కానీ క్షిపణులు కానీ ఏవి కూడా ప్రవేశించకుండా అత్యాధునికమైనటువంటి ఒక వ్యవస్థ అనేది ఏర్పాటు చేస్తుంది. దాన్నే గోల్డెన్ డోమ్ అని చెప్పేసి చెప్పారు. ఇది 2029 నాటికల్లా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా, సో 2029 కల్లా అమెరికా దేశంలో అందుబాటులో తీసుకొస్తున్నట్టుగా సో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగిందని చెప్పేసి చెప్తాం. అలాగే దక్షిణ కొరియా ఎన్నికలు. సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దక్షిణ కొరియా ఎన్నికలు. సో యాక్చువల్గా ఇటీవల కాలంలో జూన్ 3వ తేదీన సౌత్ కొరియాలో ఎలక్షన్స్ జరిగాయి. సో జూన్ 3వ తారీఖున దక్షిణ కొరియాలో ఎలక్షన్స్ జరిగాయి. మరి సౌత్ కొరియా యొక్క ఎలక్షన్ జరిగితే ఇందులో డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియా, సో డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియాకు చెందినటువంటి లీ జే మ్యూంగ్ సో డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియాకు చెందినటువంటి లీ జే మ్యూంగ్ సౌత్ కొరియా ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియాకు సంబంధించినటువంటి లీ జే మ్యూంగ్ దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగిందని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్, ఇరాన్కి అగైనిస్ట్గా, సో ఇరాన్కు వ్యతిరేకంగా IAEA తీర్మానం. సో ఇరాన్కి వ్యతిరేకంగా IAEA తీర్మానం. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ IAEA అని చెప్పేసి అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇట్ ఈజ్ అన్ అటానమస్ బాడీ రిలేటెడ్ టు ద UNO. సో UNOకి సంబంధించినటువంటి ఒక అటానమస్ బాడీ. మరి ఇంటర్నేషనల్గా న్యూక్లియర్ అఫైర్స్ అణు అంశాలకు సంబంధించిన విషయాలపైన పర్యవేక్షించేటటువంటి ఒక అటానమస్ బాడీ ఏది అని చెప్పేసి అంటే ఈ IAEA అని చెప్పేసి చెప్తాం. ఇందులో మొత్తం మెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏమో 180 కంట్రీస్ ఉన్నాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నాలో ఉంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందని చెప్పేసి అంటే ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ప్రధాన కార్యాలయం ఉంది. అయితే ఇటీవల కాలంలో ఇక్కడ జరిగినటువంటి ఒక సమావేశంలో కనుక తీసుకున్నట్టయితే జూన్ 12వ తేదీన ఈ బోర్డు మీటింగ్ అనేది జరిగింది. IAEA యొక్క బోర్డు మీటింగ్ అనేది జూన్ 12న జరిగింది. సో ఈ బోర్డు మీటింగ్లో మెయిన్గా ఏంటని చెప్పేసి అంటే ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా అణు అంశాలకు సంబంధించి న్యూక్లియర్ అఫైర్స్కి సంబంధించిన అంశాలకు సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇరాను కంప్లీట్గా వైలేట్ చేస్తుంది, ఉల్లంఘిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇరాన్ ఏమో అణు పరీక్షలు చేయడం, అలాగా నిబంధనలకు వ్యతిరేకంగా అణుశుద్ధి కర్మాగారాలు అనేవి నిర్మించడం, సో అణు ఇంధనాల్ని నిల్వ చేయడం, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ కూడా ఉల్లంఘిస్తుందనేటువంటి అంశం పైన ఇక్కడ ఈ ఇరాన్ పైన వ్యతిరేకంగా దీనికి తీర్మానం అనేది చేశాయి. సో ఈ తీర్మానాన్ని 19 దేశాలు మద్దతు తెలియజేశాయి. సో ఇరాన్కు వ్యతిరేకంగా IAEAలో చేసిన దేశంలో తీర్మానాల్లో 19 దేశాలు దీనికి సపోర్ట్ చేశాయి. అయితే ప్రధానంగా ఈ తీర్మానాన్ని రష్యా, చైనా, అలాగే బుర్కీనా ఫాసో లాంటి దేశాలు మాత్రం దీన్ని వ్యతిరేకించాయి. సో ఇరాన్ పైన ఆంక్షలు విధించడాన్ని రష్యా, చైనా, బుర్కినా ఫాసో అనే దేశాలు వ్యతిరేకించాయి. బట్ 19 దేశాలు ఇరాన్ పైన ఆంక్షలు విధించడం కరెక్టే అని చెప్పేసి 19 దేశాలు ఏమో సపోర్ట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తాం అన్నమాట. నెక్స్ట్
బంగ్లాదేశ్లో నూతన కరెన్సీ నోట్లు. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్గా జూన్కి సంబంధించిన ముఖ్యమైన అంశం ఏదని చెప్పేసి అంటే బంగ్లాదేశ్లో నూతన కరెన్సీ నోట్లు. సో జూన్ 1వ తేదీన బంగ్లాదేశ్లో కొత్త కరెన్సీ నోట్లు రిలీజ్ చేశారు. సో బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏంటి? ఢాకా. బంగ్లాదేశ్ కరెన్సీ ఏంటి? టాకా. సో బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏమో ఢాకా, బంగ్లాదేశ్ కరెన్సీ ఏమో టాకా అని చెప్పేసి చెప్తాం. సో ప్రధానంగా ఎంతవరకు బంగ్లాదేశ్ కరెన్సీలో ఆ బంగ్లాదేశ్ యొక్క మాజీ అధ్యక్షుడైనటువంటి మాజీ ప్రధానమైనటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ యొక్క ఫోటోతో కూడినటువంటి నోట్లే ఉండేవి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ ముజిబుర్ రెహమాన్. సో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ ముజిబుర్ రెహమాన్ యొక్క చిత్రంతో కూడినటువంటి నోట్లు అనేవి అక్కడ బంగ్లాదేశ్ కరెన్సీ మీద ఉండేవి. దాని స్థానంలో 9 రకాలైనటువంటి చిత్రాలతో కొత్త కరెన్సీ నోట్లు అనేవి విడుదల చేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తాం. ఈ 9 రకాల చిత్రాల్లో ఆ కరెన్సీ మీద హిందూ దేవాలయాల చిత్రాలు, అలాగే బౌద్ధ దేవాలయాల చిత్రాలు, హిందూ దేవాలయాల చిత్రాలు, అలాగే బౌద్ధ దేవాలయాల చిత్రాలతో కూడినటువంటి నోట్లను బంగ్లాదేశ్ ప్రభుత్వం అనేది విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రఖ్యాత చిత్రకారుడు జైనుల్ అబిదిన్, ప్రఖ్యాత చిత్రకారుడు జైనుల్ అబిదిన్ చిత్రీకరించినటువంటి కళాఖండాలు కూడా దీనిపైన ఆ కళాఖండాలతో కొన్ని చిత్రాలు కూడా ముద్రిస్తూ ఇక్కడ నోట్లను విడుదల చేశారు. ఎక్కడ అని చెప్పేసి అంటే బంగ్లాదేశ్లో అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్, పోలాండ్ నూతన అధ్యక్షుడు. నెక్స్ట్ వన్ ఏం చెప్పేసి అంటే పోలాండ్ యొక్క నూతన అధ్యక్షుడు అని చెప్పేసి చెప్తాం. ఇటీవల పోలాండ్లో జరిగిన ఎన్నికల్లో కరోల్ నవరోకి పోలాండ్కి ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో కరోల్ నవరోకి నూతన అధ్యక్ష పదవిగా ఎన్నిక కావడం జరిగింది. ఈ పోలాండ్కి మనకేమో ఈ ఎన్నికలు జరిగాయి. కరోల్ నవరోకి ఇతనేమో కన్జర్వేటివ్ లా అండ్ జస్టిస్ పార్టీ, కన్జర్వేటివ్ లా అండ్ జస్టిస్ పార్టీకి చెందినటువంటి కరోల్ నవరోకి ఇక్కడ పోలాండ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగిందని చెప్పేసి చెప్తాం. అలాగే ఇతర దేశాల పౌరులపై అమెరికా నిషేధం. ఇటీవల కాలం మనం చూస్తూ ఉన్నాం, అమెరికాకి ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అనేకమైనటువంటి ఆంక్షలు అనేవి ఒకవైపు వ్యాపార ఉత్పత్తులపైన, మరోవైపు ఇతరత్ర అంశాలపైన అనేకమైనటువంటి ఆంక్షలను విధించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 12 దేశాల పౌరులపై శాశ్వతంగా, 7 దేశాల పౌరులపై పాక్షికంగా, 12 దేశాల పౌరులపైన శాశ్వతంగా, 7 దేశాల పౌరులపైన పాక్షికంగా ఆంక్షలు విధించింది అమెరికా ప్రభుత్వం అని చెప్పేసి చెప్తాం. అంటే ఆయా దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకూడదు అని చెప్పేసి చెప్తాం. ఇందులో ప్రధానంగా 12 దేశాల పౌరులు అసలు అమెరికాలో ప్రవేశించకూడదని చెప్పేసి ప్రధానంగా 12 దేశాల మీద ఆంక్షలు అనేవి విధించడం జరిగింది. ఏంటో అని చెప్పేసి అంటే ఈ పూర్తిగా నిషేధం విధించిన దేశాలు ఆఫ్ఘనిస్తాను, అలాగే మయన్మారు, అలాగే చాద్, అలాగే రిపబ్లిక్ ఆఫ్ కాంగో,
సో ఆఫ్ఘనిస్తాను, మయన్మారు, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అలాగే ఈక్విటోరియల్ గినియా, అలాగే ఎరిత్రియా, హైతి, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ ఈ దేశాలన్నిటిపైన సో ఈ దేశాలకు సంబంధించిన పౌరులు ఎవరో కూడా అమెరికాలో ప్రవేశించకుండా శాశ్వతంగా నిషేధం అనేది విధించడం జరిగింది. అలాగే పాక్షికంగా ఒక 7 దేశాల నుంచి వచ్చేటటువంటి విదేశీ సందర్శకులపైన కూడా ఆంక్షలు అనేవి చాలా కఠినతరంగా చాలా కఠినతరంగా విధించింది అమెరికా అని చెప్పేసి చెప్తాం. సో బురుండి, క్యూబా, లావోసు, సియోరా లియోను, అలాగే తుర్కమిస్తాను, వెనిజువెలా ఈ దేశాల నుంచి వచ్చేటువంటి సందర్శకుల మీద కూడా కఠినమైనటువంటి నిషేధాన్ని విధించింది ఎవరని చెప్పేసి అంటే అమెరికా అని చెప్పేసి చెప్తాం. అలాగే వెరీ ఇంపార్టెంట్ సార్, ఆపరేషన్ స్పైడర్ వెబ్. సో ఆపరేషన్ స్పైడర్ వెబ్ అని చెప్పేసి చెప్తాను. చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఏంటిది అని చెప్పేసి అంటే జూన్ 1న మనకు ఎప్పటి నుంచో తెలుసు రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం అనేది జరుగుతుంది. సో ఈ రష్యా ఉక్రెయిన్ వార్లో ఉక్రెయిన్ జూన్ 1వ తేదీన ఒకేసారి రష్యాలో ఉన్నటువంటి 6000 కిలోమీటర్స్ ఏరియాలో ఉన్నటువంటి 5 వైమానిక స్థావరాలు ఎయిర్ ఫోర్స్ సెంటర్స్ మీద ఎట్ ఏ టైం 472 డ్రోన్స్ అనేవి ప్రయోగించడం జరిగింది. సో ఒకేసారి 6000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిధిలో ఉన్నటువంటి 5 రష్యా వైమానిక స్థావరాల మీద ఒకేసారి 472 డ్రోన్లు ప్రయోగించింది. సో దీంట్లో రష్యా విమాన స్థావరాలు పూర్తిగా చాలా వరకు 41 విమానాలు ధ్వంసం కావడం జరిగింది. సో ఆధునిక ప్రపంచ చరిత్రలో ఇదే బిగ్గెస్ట్ సర్జికల్ స్ట్రైక్ అని చెప్పేసి చెప్తారు. సో ఎవరి మీద ప్రయోగించారండి? ఉక్రెయిన్ ఎవరి మీద ప్రయోగించిందండి? రష్యాకి సంబంధించినటువంటి వైమానిక స్థావరాల మీద, ఎయిర్ ఫోర్స్ సెంటర్స్ మీద ఈ డ్రోన్స్ అనేవి ప్రయోగించడం జరిగింది. సో ఆధునిక ప్రపంచ చరిత్రలో, మోడర్న్ వరల్డ్ హిస్టరీలో ఇదే బిగ్గెస్ట్ సర్జికల్ స్ట్రైక్ అని చెప్పేసి చెప్తారు. సో దీన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దీన్ని అధికారికంగా ప్రకటించడం జరిగిందని చెప్పేసి చెప్తా. అలాగే నెక్స్ట్ వన్, సో అనదర్ ఇంపార్టెంట్ వన్ ఏదని చెప్పేసి అంటే చాగోస్ దీవులు. సో ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదని చెప్పేసి అంటే చాగోస్ దీవులు అని చెప్పేసి చెప్తాం. సో యాక్చువల్గా ఈ చాగోస్ దీవులు అనేవి హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి దీవులు. చాగోస్ ఐలాండ్స్ అనేవి హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి దీవులు. సో ఇది మారిషస్ దేశానికి సమీపంగా ఉన్నాయి. చాగోస్ దీవులు ఏ మహాసముద్రం అని చెప్పేసి అంటే హిందూ మహాసముద్రంలో, హిందూ ఓషన్లో ఈ మారిషస్కి సమీపంగా ఈ చాగోస్ దీవులు అనేవి ఉన్నాయి. వీటి మీద గత 200 సంవత్సరాలుగా, సో లాస్ట్ 200 years గాన బ్రిటన్ యొక్క సార్వభౌమాధికారం నడుస్తుంది. ఈ బ్రిటన్ సార్వభౌమాధికారం నుంచి సో వీళ్ళు దీన్ని మారిషస్కి అప్పగిస్తున్నట్టుగా బ్రిటన్ ప్రధాని కీవ్ స్టార్మర్ ఏమో ప్రకటించడం జరిగిందని చెప్పేసి చెప్తాం అన్నమాట. అలాగే అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదని చెప్పేసి అంటే బాల్య వివాహ నిషేధ చట్టం చేసిన దేశం. చాలా ఇంపార్టెంట్ సార్. ఇటీవల కాలంలో ఈ చట్టం చేసిన దేశం అయితే ఏదీ లేదు. సో ఇటీవల కాలంలో చైల్డ్ మ్యారేజెస్ బ్యాన్ యాక్ట్ తీసుకొచ్చిన దేశం ఏది అని చెప్పేసి అంటే సో పాకిస్తాన్. సో మే 30న పాకిస్తాను బాల్య వివాహ నిషేధ చట్టం అనేది చేయడం జరిగింది. ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్టుగా పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రకటించారు.
సో బాల్య వివాహ నిషేధ చట్టాన్ని తీసుకొస్తున్నట్టుగా పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఇది మనకి జూన్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని చెప్పేసి చెప్తాం.